భారతీయత. కథావాణి శ్రోతలందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా భారతీయత అన్న ఈ షాట్ని సమర్పిస్తున్నాను. భారతీయత అన్న మాట ఎంతో అందమైనది, భావగర్భితమైనది, గర్వకారణమైనది. భా అంటే జ్ఞానం అని అర్థం. రత అంటే ఆసక్తి కలిగిన వాడు అని. జ్ఞానాన్ని కలిగి ఉండటం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు నివసించే దేశమని అర్థం. భరతుడు పాలించిన దేశం గనక భారతదేశం అని మరో అర్థం ఉంది. భారతీయత అంటే ఏమిటంటే విభిన్న మతాలు, కులాలు, భాషలు మరియు సంస్కృతులు కలిగిన కోట్లాది మంది ప్రజలను ఒకే తాటిపై నిలిపే జీవన విధానం. అంటే ఐక్యతాభావాన్ని కలిగి ఉండటం. భారతీయతే మన జాతీయత. అందుకే మన భారతీయతకు విశ్వఖ్యాతి లభించింది. మరే దేశంలోనూ ఎవ్వరూ ఇంతగా భిన్నత్వంలో ఏకత్వాన్ని, మానవతావాదాన్ని చూసి ఉండరు. మన కట్టు బొట్టు, మన గృహస్థ ధర్మం, మన వేదాలు, పురాణాలు, మన సంస్కృతి సంప్రదాయాలు, మన సాహితీ సంపద, విజ్ఞానం ఇవన్నీ మన దేశానికే సొంతం. మనకు భారతదేశం అంటే కేవలం భౌగోళిక కొలతలు కాదు. మనకు భారతదేశం అంటే భారత మాత అంటే తల్లి. ఇక్కడి నేల, మట్టి, గాలి, నీరు అన్నీ మనకు చాలా పవిత్రమైనవి. మనకు మన దేశం అంటే అది ఒక సెంటిమెంటుతో కూడిన భావనాత్మక మనస్సు, చేతన. అందుకే గురజాడ అప్పారావు గారు దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని అన్నారు. ఇంకా రాయప్రోలు సుబ్బారావు గారు ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము అని అన్నారు. ఇంకా చెప్పాలంటే భారతీయత అనేది మన జీవన తత్వం. ధర్మం, సత్యం, అహింస, కరుణ, విలువలు, సంస్కారం, సహనం, సమానత్వం, వసుదైక కుటుంబం అనే భావన, సర్వే జనా సుఖినో భవంతు అనే విశ్వమానవ దృక్పథం, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, మానవత్వం, ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మికత ఇవన్నీ ఆ జీవన తత్వంలో భాగాలు. అందుకే ఏ భారతీయుడు ఏ దేశం వెళ్ళినా అతనిలోని భారతీయత అచ్చుగుద్దినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఇతను ఇండియన్ అనే గుర్తింపును అతను చెప్పకుండానే పొందుతాడు. జై భారత్. ధన్యవాదాలు.